ఎట్లా ఉంది మార్కెట్? బాగానే ఉంది మార్కెట్. మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయండి? 11 గేదెలు. అంటే ఈరోజు కొనడానికి వచ్చి అమ్మని చూడడానికి వచ్చినాం. చూడడానికి వచ్చారు. ఎలా ఉంది ఈరోజు? మంచిగా ఉంది మార్కెట్. ఎటువంటి గేదెలు ఎక్కువ వచ్చినాయి? బన్నీ, ముర్రా, జాఫర్బాది. కొత్తగా డైరీ ఫామ్ ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్? చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. ఎటువంటి గేదెలు తీసుకోవాలి? కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఎటువంటి గేదెలు తీసుకోవాలి? బన్నీ బాగుంటున్నాయి. బన్నీ గేదెలు బాగుంటున్నాయి. బన్నీ గేదెలు బాగుంటాయి. అంటే ఎన్ని గేదెలతో కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలి? ఎన్ని గేదెలతో స్టార్ట్ చేయాలి? 3 గేదెలతో చేసుకోవాలి. 3 గేదెలతో స్టార్ట్ చేయాలి. అంటే కొంతమంది ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ లోన్లు తీసుకొని పెడతారు. పెట్టడానికి ఏం పెద్ద పది కాదు. పాల సప్లై ఉండాలా, గిరాకీ ఉండాలా, కేంద్రం ఉండాలా, దానికి గిట్టుబాటు ఉండాలా, దానికి ఫుడ్ ఉండాలా, అన్నీ ఉండే చేసుకుంటే గేదెల డైరీ ఫామ్. ఇప్పుడు డైరీ ఫామ్లో ఏదైతే పాల కేంద్రానికి పోస్తే బాగుంటుందా, లేకపోతే ఇళ్ళమ్మటికి పోస్తే ఇళ్ళల్లో వేస్తే మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది. అంటే ఇళ్ళమ్మటి అయితే ఎంత తీసుకుంటే మామూలుగా ఒక లీటర్కి వచ్చింది? 100 రూపాయలు, 90 రూపాయలు అట్లా. నీళ్ళు కలిపిన పాలు, నీళ్ళు కలిపిన పాలు. నీళ్ళు కలిపిన అంటే 70, 75. నీళ్ళు కలిపానంటే 90, 100. ఇప్పుడు ఎవరైనా ఒరిజినల్ పాలు కావాలని నీ దగ్గరికి నీ డైరీ ఫామ్కి వస్తే నువ్వు పిండి వాళ్ళ ముందు ఇస్తావా, లేకపోతే కొన్ని నీళ్ళు పోసి తర్వాత పిండి ఇచ్చేస్తాను. అప్పుడు ఎంత తీసుకుంటావు? 100 రూపాయలు. 100 రూపాయలు పిండి ఇచ్చేస్తావు. లేదు 100 రూపాయలు. ఎక్కడికి రావాలి? నీ కాడికి రావాలి. బంజారాహిల్స్ ఎక్కడికి? మన టీడీపీ ఆఫీస్ ఉందా, అక్కడికి వస్తే పిండి వాళ్ళ ముందే ఇస్తాం. ఎటువంటి నీళ్ళు అనేది కలపకూడదు. ఏముండదు. కాబట్టి అట్లాంటివన్నీ కావాలంటే నీ దగ్గరకు వచ్చి 100% పాలు ఇచ్చేస్తాం. ఇక్కడ ఏదైతే ఉందో అంటే ఇక్కడ అనేక రాష్ట్రాల నుంచి బర్రెలు వస్తాయి కదా, అవి ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో తీసుకోవాలనుకుంటారు సప్లయర్స్. సో ఆ వాతావరణానికి అడ్జస్ట్ అయితే కావాలి. అయితే కానీ ఫుడ్ వర్కర్స్తో మెయింటెనెన్స్ కావాలి, వర్కర్స్ ఉండాలి, అందరు ఉండాలి. ఓకే, అంటే ఆ వాతావరణానికి సెట్ అవుతుంది. సెట్ అవుతాయి. ఎండలు ఎక్కువ ఉంటాయి కదా, సెట్ అవుతాయి. ఇక్కడ షెడ్లు ఉంటాయి కదా, అట్లా. అంటే మన వాళ్ళు పొలాలు అమ్మడి అక్కడక్కడ తిప్పుతారు కదా, అక్కడ అంటే చెట్ల కాడ కట్టేసుకుడు అవి ఉంటాయి. మనం అదే అందరూ కూడా ఎటువంటి మ్యాథ్ వేయాలి, ఎటువంటి మ్యాథ్ అయితే ఎక్కువ పాల దిగుబడి ఉంటుంది అంటే కుట్టి, దానా, గడ్డి, అంతే. కుట్టి, దానా. నువ్వు నిజంగా వాటర్లలో నుంచి సాంబార్ తీసుకొచ్చి అంటే వేస్తా. కుట్టి, దానా, అది కుట్టి, దానా, గడ్డి. ఏ గడ్డి వేస్తే మంచి గ్లాస్. ఇప్పుడు టీఎంఆర్ దానా అని కూడా వచ్చింది కొన్ని. మేము అదే గడ్డి మాట్లాడు. ఒక రేట్ వేసుకుంటే డాక్టర్ ఉంటాడు, వాళ్ళు చూస్తారు ఏ నెల సూట్ ఉందో ఏం కథో మొత్తం చూస్తారు. అంటే కన్ఫామ్ చెప్పలేడు, రైతు చెప్పలేడు, ఆ డాక్టర్ కూడా చెప్పలేడు. ఓకే పర్లే, నాకైతే సంతా ఈజ్ సో గుడ్. కానీ కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఇక్కడ చాలా రకాల దూరం నుంచి వస్తారు. ఎందుకంటే హైదరాబాద్ ఇస్ ద క్యాపిటల్ సిటీ, అన్నిటికీ దగ్గర కాబట్టి ట్రాన్స్పోర్ట్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి చాలా దూరం నుంచి ఒంగోలు, ఆంధ్ర సైడ్ నుంచి, హర్యానా అటు నుంచి చాలా గేదెలు వస్తున్నాయి ట్రాన్స్పోర్ట్లో. అంటే మార్నింగ్ టైంలో రావాలా. సో మార్నింగ్ టైంలో వస్తే మీకు చాలా ఉంటాయి. ఇప్పటికీ చాలా అమ్ముడిపోయినాయి, ట్రాన్స్పోర్ట్లో వెళ్ళిపోయినాయి కూడా. ఇక ఉన్నవి ఇవి తీసుకోవాలంటే డైరీ ఫామ్ తీసుకుంటే అతను అన్నాడు కదా 3 గేదెలతో కలిపి స్టార్ట్ చేసుకోవచ్చు డైరీ ఫామ్ అనేది. సో ఎవరైనా సరే కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ 3 గేదెలతో స్టార్ట్ చేసుకొని మనం చేయగలం అనుకోకుండా, అతను చెప్పిన 3 అని ఉండకూడదు, 2 బఫెలో తీసుకోవాలి. ఆ 2 బఫెలోలతో స్టార్ట్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే, ఇవి చాలా హెవీ వెయిట్, ఒకటి 400, 300, 400 చాలా ఉన్నాయి బర్రెలు. కానీ డైరీ ఫామ్ అంటే కొంచెం చూసి శ్రమతో కూడిన పని, దిగాలి. ఒక్కొక్కరు ఇక్కడ మనం ఏదో జాబులు చేసి సంపాదిస్తాం అనుకుని నెల జీతం వస్తాం, కానీ ఇక్కడ చూడండి ఒక్కొక్క బర్రె 1 lakh, 2 lakhs అంత ప్రైజెస్లో ఉన్నాయి. మళ్ళీ వాటి మిల్క్ 100 రూపీస్ అంట. నేను ఇంతవరకు 60 or 70 అనుకున్నా, మిల్క్ 100 రూపీస్ అంట. ఓ మై గాడ్, చాలా అంటే చాలా హెవీగా ఉన్నాయి బర్రెలన్నీ ఇక్కడ. సో చాలా అయిపోయినాయి ఇక్కడ. ఇది ఒక రకంగా ఉంది,
పొదుగు చూడండి ఎంత పెద్దగా ఉంది, పొదుగు చూడండి.